చికెన్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందు రోజు నైటే చికెన్ తెచ్చుకొని బాగా క్లీన్ చేసుకొని అందులో ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, ధనియా పౌడర్, చిల్లీ పౌడర్, గరం మసాలా, చికెన్ మసాలా వేసి మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇంకా అందులో మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చిమిర్చి, కొత్తిమీర, కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పట్టి ఆ పేస్ట్ కూడా ఈ మ్యాగ్నెట్లో వేసి ఇదంతా బాగా మిక్స్ చేసి ఉంచుకోవాలి. చికెన్ బాగా పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. అలానే డీప్ ఫ్రై కోసం మనం ఆయిల్ పెట్టుకొని బ్రౌన్ ఆనియన్స్ని వేయింపుకొని అవి కూడా మనము చికెన్ మ్యాగ్నెట్లో వేసుకొని బాగా మిక్స్ చేసి 1 హోల్ నైట్ పెట్టుకోవాలి. మనకి ఇలా డీప్ ఫ్రై వద్దు బ్రౌన్ ఆనియన్స్ కోసం అనుకుంటే కొంచెం ఆయిల్లో అయినా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయింపుకొని పెట్టుకోవచ్చు. నేనైతే ఈసారి డీప్ ఫ్రై చేశానండి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకొని చికెన్లో వేసి మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇంకా బిర్యానీ రైస్ మనం ఒక 1/2 అవర్ నానబెట్టుకొని స్టవ్ మీద కడాయి పెట్టి అందులో ఒక 60% మనం రైస్ని ఉడికించుకోవాలి. ఫస్ట్ మనం వాటర్లో హోల్ బిర్యానీ మసాలా దినుసులన్నీ వేసుకొని తర్వాత పుదీనా, కొత్తిమీర కూడా వేసుకొని వాటర్ బాగా బాయిల్ అవ్వాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాతే మనం నానబెట్టిన రైస్ ఇందులో వేసి ఉడికించుకోవాలి. 60% రైస్ ఉడికించుకోవాలి. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అలా వేసుకుంటే రైస్ మెత్తగా అవ్వకుండా ఉంటుంది. బిర్యానీ రైస్ వేసిన తర్వాత ఇందులో మనము 60% మాత్రమే ఉడికించుకోవాలి. మిగిలిందంతా దమ్ చేసుకోవాలి. కాబట్టి దీనిలో ఎక్కువ వాటర్ పడతాయి. తగినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత ఇంకో స్టవ్ పైన మళ్ళీ కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసుకొని నేను ఏదైతే ఆనియన్స్ డీప్ ఫ్రై చేశానో ఆయిలే వేసానండి. ఇందులో మనం ఆయిల్ వేడైన తర్వాత మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని బాగా మిక్స్ చేసుకొని ఇందులో వేసేయాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ యాడ్ చేసుకోవాలి. వన్ కప్ పుదీనా, 1 కప్ కొత్తిమీర యాడ్ చేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా మనం ఒక 10 మినిట్స్ ఇలానే కుక్ చేసుకోవాలి. చికెన్ అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. 10 మినిట్స్ ఇలానే ఉడకనివ్వాలి. తర్వాత మనం మ్యాగ్నేట్ చేసుకునేటప్పుడు ఆల్రెడీ సాల్ట్ వేసుకొని ఉంటాము. అదొకసారి చెక్ చేసుకొని సాల్ట్ తక్కువ అనిపించుకుంటే మళ్ళీ ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. తర్వాత బాయిల్ అవుతున్న వాటర్లో మనము నానబెట్టి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. మనం బాయిల్ చేసుకోవాలి. లిడ్ క్లోజ్ చేసుకొని 60% బాయిల్ అయిన తర్వాత
ఈ పక్క చికెన్ని 10 మినిట్స్ బాగా ఇలా కుక్ చేసుకున్నాం కదా, ఇందులో 60% కుక్ అయిన రైస్ని ఇందులో పరుచుకోవాలి. ఇలా లేయర్ వైజ్ పరుచుకోవాలి. తర్వాత నేను ఒక చిన్న గ్లాస్లో, టీ గ్లాస్లో మిల్క్ తీసుకున్నాను. అందులో కొంచెం పసుపు వేసాను. ఇది ఎందుకంటే కలర్ కోసం అన్నమాట. దీన్ని నేను ఇప్పుడు ఇలా పోసాను అన్నమాట. బిర్యానీ లేయర్ పైన ఇలా పోసాను. ఇది కుక్ అయిన తర్వాత మనకు కలర్ఫుల్గా కనిపిస్తుంది, దానికోసం నేను ఇలా చేశాను. అలానే మనము బ్రౌన్ ఆనియన్స్ని హాఫ్ మనం మ్యాగ్నేట్ చేసిన చికెన్లో వేసుకోవాలి, మిగిలిన హాఫ్ ఇలా పరుచుకోవాలి ఇక్కడ బిర్యానీ పైన. అలానే పుదీనా కొత్తిమీర కొంచెం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం గీ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక 7 to 8 స్పూన్స్ వరకు గీ యాడ్ చేసుకున్నాను. తర్వాత దీన్ని దమ్ ఇవ్వాలి. ఒక హాఫ్ అన్ అవర్ వరకు దమ్ ఇచ్చేసేయాలి. కంప్లీట్గా ఎయిర్ పోకుండా దమ్ ఇవ్వాలి. ఇలా దమ్ చేసుకుంటే హాఫ్ అన్ అవర్ తర్వాత ప్లేట్ ఓపెన్ చేసి చూస్తే బిర్యానీ రెడీ అయిపోతుంది. టేస్టీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ. ఇంకా సర్వ్ చేసుకొని తినటమే. థ్యాంక్ యూ ఆల్.